హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము ఇంటర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ నుండి జనాభా అనే లెసన్ అయితే నేర్చుకున్నాం కదా అండి. సో ఇవాళ క్లాస్లో వచ్చేసి నీటిపారుదల వసతుల గురించి అయితే నేర్చుకుందాం. సో క్లాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అండ్ మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి. సో ఎవ్రీ క్లాస్ కూడా మనం చేసేదంతా కూడా డిఎస్సి సిలబస్లో ఇచ్చేది చేసామండి. మీరు కూడా చూడొచ్చు డిఎస్సి సిలబస్లో ఏవేవి ఇచ్చారనేసి. ఒక టాపిక్ అనేది మిస్ చేయకోకుండా అన్ని టాపిక్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఏం చేయాలంటే 6th నుండి ఇంటర్ వరకు ప్రతి చాప్టర్ కూడా లైన్ టు లైన్ చదవడానికి అయితే ట్రై చేయండి. కోర్స్ ఇప్పుడు మీరు ప్రజెంట్ వీడియో చూస్తున్న వాళ్ళలో ఆల్మోస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. బట్ ఇంటర్మీడియట్ ఒక్కటి బుక్స్ అనేవి దొరకకుండా మనకు ఇబ్బంది అయితే పెట్టాయి కదా స్టార్టింగ్లో. సో అది మనకు కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ సిలబస్ అనేది కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఆ సిలబస్ అంతా కూడా ప్రజెంట్ మనం కవర్ చేద్దామండి. అండ్ ఇంకా మనకు హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. బట్ జాగ్రఫీ ఒక్కటి మనం చెప్పుకుంటున్నాం సెకండ్ ఇయర్ అయితే. అండ్ ఈ టాపిక్ మనకు వచ్చేసి దేనికి రిలేటెడ్గా ఉంటుందంటే 9th క్లాస్కి రిలేటెడ్గా ఉంటుంది. కానీ అక్కడ మనకి ఏమి ఇచ్చాడు, గంగా సింధు మైదానాల్లో ఉండే నదులు అనేవి ఎన్ని రకాలు, ఎక్కడ పారుతాయి అనే దాని గురించి అయితే ఇచ్చారు కదా. ప్రజెంట్ మనము నీటిపారుదల వసతుల గురించి అయితే నేర్చుకుంటున్నాం. అంటే నీటిపారుదల రకాలు ఎన్ని ఉన్నాయంటే కాలువలు ప్లస్ మనము చెరువులు, బావులు ఇలా చెప్పుకుంటాము. నెక్స్ట్ ప్రధాన బహుళార్థక సాధక ప్రాజెక్టులు, బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏంటి, హిరాకుడు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్టుల గురించి అయితే నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక టాపిక్ నేర్చుకోవాలనుకున్న బేసిక్స్ అనేవి నేర్చుకోవాలండి. ఫస్ట్ ఎక్కడ పుడుతుంది, ఒక నది అనేది ఎక్కడ పుడుతుంది, తర్వాత ఎక్కడ కలుస్తుంది, ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి గురించి అయితే మనం నేర్చుకోవాలి. సో లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. చలో మరి ఇక్కడ ఫస్ట్ మనకు బిట్ అనేది ఫామ్ చేయవచ్చు అండి. ఎలా అంటే నీటిపారుదల వసతులు అని వేటిని అంటారంటే వర్షపాతంతో సంబంధం లేకుండా పంటలకు అవసరమైన నీటి వసతిని వివిధ మార్గాల ద్వారా కల్పించడాన్ని నీటిపారుదల వసతులు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అని పిలుస్తారు. అంటే వర్షంతో సంబంధం అనేది లేకుండా మనకు క్రాప్స్కి అవసరమైన వాటర్ ఫెసిలిటీస్ వివిధ మార్గాల ద్వారా లైక్ ఆనకట్టలు కానీ, ప్రాజెక్టుల ద్వారా కానీ ఇలా ఆ ఫెసిలిటీస్ అన్నీ కల్పించడాన్ని మనం నీటిపారుదల వసతులు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మన దేశంలో నీటిపారుదల వసతులు ఎప్పటి నుండి అమలులో ఉన్నాయంటే పురాతన కాలం నుండి అయితే మనం చూస్తున్నాం. అంటే 2వ శతాబ్దంలో కావేరీ నది ఆనకట్ట, మొఘల్ సామ్రాజ్యంలో చూసుకుంటే గంగా నది కాలువ వసతులు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో చూసుకుంటే తుంగభద్ర నది ప్రాంతంలో కాలువలు కానీ, చెరువులు కానీ నిర్మించినట్లు మనకు చరిత్రలో ఆధారాలు అనేవి ఉన్నాయి. ఇప్పటి నుండి కాదండి, 2వ శతాబ్దంలోనే మనకు ఆనకట్టలు కానీ, కాలువలు కానీ ప్లస్ తుంగభద్ర నది ప్రాంతాలలో చెరువులు అనేవి ఎలా నిర్మించారనే దాని గురించి కంప్లీట్గా ఆధారాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ భారతదేశ వ్యవసాయం ఒక జూదం లాంటిదని ఒక నానుడి అయితే ఉంటుంది కదా. మరి ఈ వ్యవసాయ రంగంలో నష్టాలను తగ్గించడానికి ప్లస్ ఆహార భద్రత పెంచడాన్ని, వ్యవసాయ రంగానికి నీటిపారుదల వసతులను కల్పించడం అనేది అవసరం. ఈ నీటిపారుదల వ్యవస్థ వసతుల కల్పన కోసం కొన్ని అంశాల మీద బేస్ డిపెండ్ అయి ఉంటుంది. అవేంటంటే ఫస్ట్ దేశంలోని నది వ్యవస్థ, జీవనదులు, వర్షాధార నదులు. ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం అయితే నేర్చుకున్నాం. జీవనదులు అంటే ఏంటంటే మనకు 3 రకాలు ఉన్నాయి. గంగా సింధు మైదానాలు, బ్రహ్మపుత్ర నది ఇవన్నీ ఉంటాయి. జీవనదులు అంటే మనకు నిరంతరం అంటే సంవత్సరం పొడవునా మనకు వాటర్ అనేది ఉంటుంది, నదిగా ప్రవహిస్తుంటుంది కదా. ప్లస్ వర్షాధార నదులు, వర్షం పైన డిపెండ్ అయ్యేసి నదులు ఉంటాయి కదా, గోదావరి, కావేరి, కృష్ణ ఇవన్నీ కూడా. నెక్స్ట్ నదివాహక పరిప్రాంతం ఏంటి, మనకు నది పరివాహక ప్రాంతం గురించి, వర్షం సంభవించే రీతి, అంతర్భూభాగ స్వభావం లేక ఉపరితల భూ స్వభావము, ఆర్థిక రాజకీయ విధానాలు, ప్రభుత్వ విధానం ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నీటిపారుదల వ్యవస్థ వసతుల కల్పనపై కొన్ని అంశాలపైన డిపెండ్ ఉంటాయి. ఆ అంశాలు ఇవి ఇక్కడ కనిపించేవి. ఇంకా మెయిన్గా మనకు వర్షాధారము, నది వ్యవస్థను ఆధారం చేసుకుని నీటిపారుదల వసతులు ఎన్ని రకాలుగా విభజించారు, ఇక్కడ 3 రకాలుగా అయితే విభజించారు. నీటిపారుదల వసతులను మన యొక్క భారతదేశంలో అంటే వర్షాధారము, నది వ్యవస్థను బేస్ చేసుకొని మనకు ఆధారం చేసుకొని నీటిపారుదలను 3 రకాలుగా అయితే విభజించారు. అందులో కాలువలు, బావులు, చెరువులు ఇలా ఎన్ని రకాలుగా విభజించారండి, 3 రకాలుగా. ఫస్ట్ వన్ ఏంటి, కాలువల గురించి చూసుకుంటే మనకు నీటిపారుదల వసతులు చూసుకుంటే చాలా ముఖ్యమైనవి అంటే కాలువలు. మరి వాటి యొక్క నిర్మాణము ఎలా ఉంటుందంటే అధికంగా ఎక్కువ ఖర్చుతోనూ ప్లస్ సమయంతో అయితే ముడిపడి ఉంటుంది. సమయం ఉండాలి ప్లస్ ఖర్చు చేసేంతగా ఉంటుంది.
కాలువ వ్యవస్థ జీవనదులు పెద్ద నదుల పరివాహక ప్రాంతాలలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. ఈ కాలువ వ్యవస్థ జీవనదులు పెద్ద నదుల పరివాహక ప్రాంతాలలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. కాలువలను మళ్ళీ 2 రకాలుగా అయితే వర్గీకరించారు. అందులో వరద కాలువలు ఒకటి, నిరంతరం ప్రవహించే కాలువలు. ఫస్ట్ నీటిపారుదల వసతుల్లో మనం ఎన్ని రకాలుగా చూసుకుంటాము? 3 రకాలుగా: కాలువలు, బావులు, చెరువులు. మళ్ళీ ఈ కాలువలు అనేది ఎన్ని రకాలుగా ఉన్నాయండి? 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో వరద కాలువలు, నెక్స్ట్ నిరంతరం ఎప్పుడు కూడా ప్రవహించే కాలువలు. ఈ వరద కాలువలు చూసుకుంటే నదులకు వరదలు, మనకు అప్పుడప్పుడు వరదలు అనేవి సంభవిస్తుంటాయి కదా. ఆ వరదలు అనేవి సంభవించినప్పుడు ఈ నది ప్రవాహం అనేది ఎక్కువై నదిలోని నీరు వెలుపలికి ప్రవహించి వేటి ద్వారా? కాలువల ద్వారా అయితే ప్రవహిస్తుంది. ఇలాంటి కాలువలే మనము వరద కాలువలు అంటాము. ఒక్కోసారి వరదలు అనేవి సంభవిస్తూ ఉంటాయి కదా మనకి. అప్పుడు మనం ఏం చేస్తామంటే నీరు అనేది ఎక్కువ ఉన్నప్పుడు నదిలోని మనకు వెలుపలిగా ప్రవహించి, అంటే నీరు అనేది ఉంటుంది కదా, నీరు అనేది మనకు వెలుపలగా ప్రవహించి ఈ కాలువల ద్వారా అనేది ప్రవహిస్తుంది. ఇలాంటి కాలువలే మనము వరద కాలువలు అనేసి అంటారు. మరి వీటి యొక్క ప్రాముఖ్యత అనేది చెప్పుకోవాల్సిన రీతిలో అయితే లేదు. ఎందుకంటే కాలువలు వరదలు సంభవించే గంగా, మనకు దామోదర నది పరివాహక ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే మనం చూడవచ్చు. ఈ రకమైన కాలువలు వరదలు సంభవించే గంగా అండ్ దామోదర నది పరివాహక ప్రాంతాలలో మనము అక్కడక్కడ గమనించవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటి? నిరంతరం ప్రవహించే కాలువలు. నిరంతరం ప్రవహించే కాలువలు అంటే ఇవి నదికి అడ్డంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి నది అనుకోండి. ఈ నదికి అడ్డంగా ఆనకట్ట కట్టి దానివల్ల ఏర్పడ్డ జలాశయం నుండి కాలువలు తవ్వి వాటి ద్వారా నీటిని ప్రవహించే కాలువలు నిరంతరం ప్రవహించే కాలువలు అంటారు. చూడాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నది కదా, నదికి అడ్డంగా, అంటే ఈ నదికి అడ్డంగా ఆనకట్ట అనేది కట్టి దానివల్ల ఏర్పడ్డ జలాశయము నుండి మళ్ళీ కాలువలు అనేది తవ్వి వాటి ద్వారా ఈ నీరు ప్రవహించే కాలువలనే నిరంతరం ప్రవహించే కాలువలు అంటారు. అండ్ ఈ కాలువలు ఆనకట్టకు 2 వైపులా ఉండి నీటి పారుదల వసతిని అనేది కల్పిస్తాయి. మళ్ళీ ఈ కాలువలు తిరిగి 2 ఉపవర్గాలుగా వర్గీకరిస్తారు. అదేంటంటే నది డెల్టా ముఖద్వారం వద్ద నిర్మించిన కాలువలు, నది ఎగువ భాగంలో నిర్మించిన కాలువలు. నది డెల్టా ముఖద్వారం ఒకటి, నది ఎగువ భాగంలో నిర్మించిన కాలువలు. ఫస్ట్ వన్ మనం ఇక్కడ చూద్దామండి. వాయిస్ అనేది కొంచెం లోగా అయితే వస్తుందండి, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, వాల్యూమ్ అనేది పెంచుకోండి మీరైతే. సో ఫస్ట్ వన్ ఏంటి? నది డెల్టా ముఖద్వార కాలువలు. ఇవి వచ్చేసి మనకు నదులు అనేవి డెల్టాలో ప్రారంభమైన చోట, నదుల యొక్క డెల్టాలు, ఈ కాలువలు అనేవి ఉన్నాయి కదా, నదుల డెల్టాలో ప్రారంభమైన చోట నదికి అడ్డంగా ఆనకట్టలు అనేవి కట్టి అక్కడి నుంచి ముఖద్వారం వైపు తవ్వి వీటి ద్వారా డెల్టా ప్రాంతాలకు నీటి వసతులు అనేవి కల్పిస్తారు. ఇలాంటి కాలువలు మనము ఎక్కడ చూస్తామంటే దక్షిణ భారతదేశంలోని మహానది, గోదావరి, కృష్ణ, కావేరి నదులు డెల్టా ప్రాంతాలలో అయితే నిర్మించారు. ఏవి? నది డెల్టా ముఖద్వార కాలువలు వచ్చేసి ఎక్కడ చూస్తామండి మనం? ఎక్కడ నిర్మించారంటే దక్షిణ భారతదేశంలోని మహానది, గోదావరి, కృష్ణ, కావేరి నదులు అయితే ఉన్నాయి కదా, సో అక్కడ మనము వీటిని అయితే నిర్మించారు. అంటే ఇవి వరదల సమయంలో ఈ ప్రాంతాలు ముప్పుకు గురి కాకుండా నది కరకట్ట అనేది నిర్మించవలసి అయితే ఉంటుంది. ఎప్పుడు వరదల సమయంలో ఈ ప్రాంతాలు అంటే మనకి ఇక్కడ ఉండే ప్రాంతాలన్నీ కూడా ముప్పుకు గురి కాకుండా నది యొక్క కరకట్లు అనేవి నిర్మించవలసి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? నది ఎగువ భాగ కాలువలు అన్నమాట. దక్షిణ భారతదేశంలో చూసుకుంటే కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర మొదలైన నదులు ఎగువ భాగంలోనూ, ఉత్తర భారతదేశంలోని గంగా, దాని ఉపనదులు, సింధు ఉపనదులపై వివిధ ప్రాంతాలలో అంటే ఎగువ భాగంలో ఈ ఆనకట్టలు నిర్మించి వాటి నుండి కాలువలు అనేది తవ్వి నీటిని అనేవి సరఫరా చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూడండి, తుంగభద్ర నది పైన కట్టిన తుంగభద్ర ప్రాజెక్టు కాలువ ఉంది కదా, అలాగే కృష్ణా నదిపై మనకు నాగార్జున సాగర్ అనేది ఉంది. శ్రీశైలం ఆనకట్టం వెనుక జల కాలువలు కానీ, గోదావరి నదిపై ఉన్న శ్రీరామ్ సాగర్ కానీ, కాటన్ ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కానీ, కావేరీ నదిపై కట్టిన మెట్టూర్ డ్యామ్ కానీ, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో నిర్మించిన గంగా, యమునా నది, ఇలాంటి ఆనకట్టలు. మళ్ళీ పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో నిర్మించిన సట్లెజ్ నది, ఈ రాజస్థాన్లో చూసుకుంటే బియాస్ కాలువ, ఇది ఇందిరాగాంధీ కాలువ, ఇలాంటివన్నీ కూడా నది ఎగువ భాగ కాలువలు.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనము కాలువల ద్వారా మొత్తం నీటిపారుదలకి ఎంత శాతం జరుగుతుందంటే 39% అయితే జరుగుతుంది. కాలువల ద్వారా మొత్తం నీటిపారుదల 38%, మనకు 39% అనేది జరుగుతుంది. దేశంలో కాలువల ద్వారా 2008 సంవత్సరంలో ఎంత భూభాగం నీటి సౌకర్యం అనేది పొందుతుందంటే 17.30 మనకు హెక్టార్ల భూభాగము నీటి సౌకర్యం అనేది పొందుతుంది. అండ్ కాలువల ద్వారా నీటి వ్యవస్థ కలిగిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం ఆక్రమించింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ కాలువల ద్వారా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కాలువల ద్వారా నీటి వ్యవస్థ కలిగిన రాష్ట్రాలలో మొదటిగా ఉండే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. కాలువల్లో మొదటి స్థానంలో ఉండేది ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా ద్వితీయ తృతీయ స్థానాలు, 2వ స్థానం 3వ స్థానాలు అయితే ఉంది. మొదటి స్థానంలో అయితే ఏది ఉందండి? ఇక్కడ ఉత్తరప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి, కాలువల ద్వారా నీటి వ్యవస్థ కలిగిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ అనేది మొదటి స్థానం ఆక్రమించింది. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఫస్ట్ కాలువలు అయితే నేర్చుకున్నాం కదా, ఇప్పుడు చెరువులు. మొత్తం నీటిపారుదల వ్యవస్థలో 8% దేని ద్వారా మనకు లభిస్తుందంటే నీటి అనేది చెరువుల ద్వారా లభిస్తుంది, 8% వరకు. ఈ పల్లపు ప్రాంతంలో వర్షం సంభవించినప్పుడు నీరు అనేది నిల్వ ఉంటుంది కదా, ఈ స్థితిని ఆధారం చేసుకొని పల్లపు ప్రాంతాలలో ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేయడం అనేది, స్టోరేజ్ చేయడం అనేది జరుగుతుంది. వీటినే మనము చెరువులుగాను, అంటే పెద్దగా ఉంటే చెరువులు గాను, మనకు చిన్నవిగా అంటే కుంటలుగా అయితే పిలుస్తారు. ఇలా నిల్వ చేసిన నీటి స్వరూపాల నుండి చిన్న చిన్న కాలువల ద్వారా నీరు అనేది సరఫరా అనేది జరుగుతుంది. మొత్తం నీటిపారుదల వ్యవస్థలో మనకు చెరువుల ద్వారా ఎంత లభిస్తుందండి? 8%. ఎక్కడి నుండి బేస్ చేసుకుని అంటే పల్లపు ప్రాంతంలో వర్షం సంభవించినప్పుడు నీరు అనేది నిల్వ ఉండినప్పుడు ఇక్కడ ఉండే స్థితిని ఆధారం చేసుకుని పల్లపు ప్రాంతాలలో ఆనకట్టలు కట్టి ఆ నీటిని అనేది నిల్వ చేయడం జరుగుతుంది. వాటినే మనము పెద్దగా ఉంటే చెరువులు కానీ, చిన్నగా ఉంటే కుంటలు కానీ అయితే పిలుస్తారు. మరి ఈ నీరు అనేది నిల్వ చేసినప్పుడు మళ్ళీ దేని ద్వారా సరఫరా అనేది జరుగుతుందంటే చిన్న చిన్న కాలువల ద్వారా నీటి సరఫరా అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా ఇక్కడ మనకు దక్కన్ పీఠభూమి ప్రాంతంలో అయితే ఉంటుంది. చెరువుల ద్వారా ఈ నీటిపారుదల సౌకర్యం, ఈ నీటిపారుదల ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఏ ప్రాంతంలో మనం చూడవచ్చు అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో అయితే చూడవచ్చు. ఎందుకంటే దక్కన్ పీఠభూమి ఎత్తుపల్లాలు ఎక్కువగా కలిగిన ప్రాంతం కాబట్టి. అంతేగాక ఉపరితలంలో చూసుకుంటే కఠినంగా ఉండే శిలలో ప్లస్ నీరు సులభంగా ఇంకిపోని మట్టి పొరలలో అయితే ఏర్పడుతుంది. కాబట్టి మనము ఈ చెరువు కట్టలు కట్టడానికి, నీరు అనేది నిల్వ చేయడానికి చాలా అనుకూలం. 1950-51 ఇయర్లో చూసుకుంటే మొత్తం నీటి పారుదలలో చెరువుల కింద 17.2% ఉంటే 1997 నుంచి 98 నాటికి 6% తగ్గిపోయి ప్రస్తుతం 8%గానే ఇది ఉంటుంది. ఎప్పుడు మనకు ఇది చూడండి, ఇక్కడ 17.2% వరకు అయితే ఉంది. ఎప్పుడు ఏ ఇయర్లో అంటే 1950-51 మధ్యలో చూసుకుంటే ఇంత పర్సంటేజ్ అయితే ఉంది. కానీ 1997-98 చూసుకుంటే 6 ఉంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకుంటే ఎంత పర్సంటేజ్ చూడండి, 8%. అంటే తగ్గిందా పెరిగిందా అంటే ఇక్కడ తగ్గింది కదా. అంటే ప్రధానంగా చెరువులు వ్యవసాయ భూములు గాను, నగరాలు పట్టణాలలో నిర్మాణాల కోసం ఉపయోగించడం వల్ల చెరువుల యొక్క ప్రాధాన్యత అనేది తగ్గింది. అయితే 10వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మళ్ళీ నీటి సామర్థ్యం అనేది పెరిగింది. దేనివల్ల? 10వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వము తీసుకున్న కొన్ని చర్యల వల్ల నీటి శాతం అనేది పెరిగింది. ఫస్ట్ ఏమో తగ్గింది. ఎందుకంటే నగరాలు పట్టణాలలో నిర్మాణాల కోసం బాగా ఉపయోగించారు కదా. సో అలా ఉపయోగించడంలో ఈ చెరువుల గురించి అయితే మనకు ప్రాధాన్యత లేకపోయింది. అలాగే ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అయితే నీటి సామర్థ్య శాతం పెరిగిందనేసి చెప్పవచ్చు. అంటే ఇక్కడ చెరువుల ద్వారా నీటి వసతి కల్పించడంలో ఇది ఇంపార్టెంట్ అండి. చూడాలి ఇక్కడ ఫస్ట్ మనం కాలువలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అన్నాం కదా. చెరువుల ద్వారా నీటి వసతి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్. ఇక్కడ ఎలా అంటే అలా మనము చూడొద్దండి, గుర్తుకొచ్చింది కదా అనేసి తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇలా చెప్పుకోవద్దు. ఫస్ట్ ప్లేస్ ఏది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్. చెరువుల ద్వారా నీటి వసతి కల్పించడంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, 2వ స్థానంలో తమిళనాడు, మహారాష్ట్ర వచ్చేసి 3వ స్థానంలో అయితే ఆక్రమించాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బావులు గురించి చూస్తే ఇక్కడ
మన యొక్క భారతదేశం నీటిపారుదలలో ఎక్కువ దేని ద్వారా జరుగుతుందంటే మనకు నీటిపారుదల అనేది బావుల ద్వారా జరుగుతుంది. నీటిపారుదల ఎక్కువగా వేటి ద్వారా జరుగుతుందండి? బావుల ద్వారా. దాదాపు మనం 53% నీటిపారుదల ఒక్క బావుల ద్వారానే జరుగుతుంది. ఎంత శాతము? 53% నీటిపారుదల దేశంలో ఒక్క బావుల ద్వారానే పొందడం అయితే జరిగింది. అంటే ఈ బావుల ద్వారా నీటిపారుదల చేయడము మన దేశంలో పురాతన కాలం నుండి అయితే ఉంటుంది కదా. ముఖ్యంగా బావులు, నీటిపారుదల వ్యవస్థ డెల్టా ప్రాంతాలలోనూ, నది పరివాహక ప్రాంతాలలో కానీ, వర్షపు నీరు ఇంకడానికి అనువైన ప్రాంతాలలో ఎక్కువగా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలు అంటే ఇక్కడ ఉండే ప్రాంతాలలో ఉపరితల నీరు భూ అంతర్భాగానికి ఇంకి తక్కువ లోతులు అంతర్జల నిలువలు అనేవి ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఇయర్ చూడండి, 1950 నుండి 51 ఇయర్లో చూసుకుంటే బావుల కింద మొత్తం పారుదలలో 28.7% ఉండగా, అదే మనకు 1997-98 నాటికి 51%గాను, ప్రస్తుతం చూసుకుంటే 53% అయితే పెరిగింది. ఫస్ట్ ఇక్కడ ఇయర్స్ కంపేర్ చేసుకుంటే మొత్తం పారుదలలో ఎప్పుడు 28.7% ఉందంటే 50-51 మధ్యలో, అలాగే 97-98 నాటికి చూసుకుంటే 51 గాను, ప్రస్తుతం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 53% అయితే పెరిగింది. మళ్ళీ బావుల్లో కూడా మళ్ళీ 2 రకాలుగా అయితే ఉన్నాయండి. బావులు ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలుగా విభజించారు. ఒకటి ఉపరితల బావులు, 2 గొట్టపు బావులు. ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలుగా. అంటే స్వల్ప లోతులో ఉన్న నీటిని తోడుకోవడం కోసం ఉపరితల బావులను తవ్వడం అనేది జరిగింది. అంటే తక్కువ లోతులో ఉన్న నీటిని తోడుకోవడం కోసము ఈ ఉపరితల బావులను తవ్వడం అయితే జరిగింది. సాధారణంగా ఈ ఉపరితల బావులు అనేవి ఎక్కడ కనిపిస్తాయి మనకి? డెల్టా ప్రాంతాలు ప్లస్ నదిలోయలు, అవక్షేప శిలలు ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల వసతిని కలుగజేయడము ఆధునిక పద్ధతి. ప్రజెంట్ ఈ గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల వసతి కలుగజేయడం అనేది ఆధునిక పద్ధతి. ఈ పద్ధతి ద్వారా ఎంత లోతు వరకు బావిని తవ్వి ఎక్కువ లోతులో ఉన్న అంతర్భూజలాన్ని పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ బావులు మనము భారతదేశము, ద్వీపకల్ప భారతదేశాలలో విస్తరించి అయితే ఉంటాయి. ప్రస్తుతం భూగర్భ నీటి మట్టం అడుగంటకు పోవడం వల్ల ఈ ఉపరితల బావులు తవ్వడం పూర్తిగా తగ్గిపోయి గొట్టపు బావులను తవ్వడం ఆధునిక విధానంగా అయితే మారింది. ఇక్కడేమో మనము ఉపరితల బావులు జస్ట్ తక్కువ లోతులో ఉన్న వాటిని తోడుకుంటారు. బట్ ఈ గొట్టపు బావులు చూడండి ఎంత లోతు వరకు బావినైనా తప్పి ఎక్కువ లోతులో ఉన్న జలాన్ని అయితే పొందడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కదా. అలా ఇవి అనేవి తగ్గిపోయాయి. ఈ ఉపరితల బావులు తగ్గడం వల్ల మెయిన్గా గొట్టపు బావులు తవ్వకం అనేది ఆధునికంగా ఇప్పుడు ఉండేదానికైతే విధానంగా మారిపోయిందనేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఉపరితల గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణం ఎక్కువగా, ఇది ఇంపార్టెంట్. అక్కడ మనం చూసుకున్నాము వాటి గురించి చూసుకున్నాం కదా. బావుల గురించి అయితే ఉత్తరప్రదేశ్లో ఉండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల తర్వాత స్థానంలో ఉన్నాయి. అంటే నీటిపారుదల సాగు భూమిలో గుజరాత్ రాష్ట్రం 75% మొదటి స్థానంలో ఉంది. చూడాలి ఇక్కడ బావులు అంటే నీటిపారుదల గల సాగు భూమిలో చూసుకుంటే గుజరాత్ రాష్ట్రము 77% మొదటి స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉండేది ఏది మనకు? బావులు అనేది. అంటే బావుల ద్వారా నీటిపారుదల గల సాగు భూమిలో చూసుకుంటే గుజరాత్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సాగు భూమిలో చూసుకుంటే గుజరాత్ రాష్ట్రం 77% మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణం ఎక్కువగా ఉండేది వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్, సెకండ్ వచ్చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇలా తర్వాత స్థానాలు అయితే ఉన్నాయి. సో మనకు ఇదే అండి ఈ లెసన్ గురించి అయితే కొంచెం వరకు అయితే మనం నేర్చుకున్నాం. అంటే కాలువలు, బావులు, చెరువులు ఈ మూడింటిని డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ రేపటి క్లాస్లో మనము ప్రధాన బహుళార్థక సాధక ప్రాజెక్టులు అనేవి ఎన్ని ఉన్నాయి వాటి గురించి అయితే డీటెయిల్గా నేర్చుకుందామండి. సో అంతా కూడా చేయొచ్చు, బట్ కన్ఫ్యూజ్ అవుతారనేసి ఒక వీడియో అంటే ఒక క్లాస్ని 2 వీడియోస్కి అయితే డివైడ్ చేస్తానండి. సో మనకు ప్రధానంగా ఉండే బహుళార్థక సాధకాల ప్రాజెక్టులు ఏంటంటే ఫస్ట్ వన్ బాక్రానంగల్ ప్రాజెక్ట్, హిరాకుడ్ ప్రాజెక్ట్ అండ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, నాగార్జున సాగర్, ఇలాంటివన్నిటి కూడా రేపటి క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. ఇలాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.